కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేడు మన జీవితంలో ప్రతి భాగంలోనూ ప్రవేశించింది. మీరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మీకు తెలియకుండానే ఏఐ మీ చుట్టూ పనిచేస్తోంది. మీ ఫోన్లో, మీ సోషల్ మీడియాలో, మీ బ్యాంకులో, మీ ఆసుపత్రిలో. ఇది కేవలం ఒక సాంకేతికత కాదు, ఇది ఒక పారిశ్రామిక విప్లవం. కానీ ఈ విప్లవం మంచిదా, చెడ్డదా? దీని ప్రభావాలు ఏమిటి? ఈ రోజు మనం దానిని పరిశీలిద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఏఐ అనేది కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించేది. కానీ చాట్‌జిపిటి వంటి సాధనాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏఐని వాడటం మొదలుపెట్టారు. విద్యార్థులు హోంవర్క్ కోసం, ఉద్యోగులు ఇమెయిల్స్ రాయడానికి, వ్యాపారులు మార్కెటింగ్ కోసం. గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు ఓపెన్ఏఐ వంటి కంపెనీలు ఈ రంగంలో కోట్లాది డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి. ఏఐ ఇప్పుడు ఒక సాధారణ సాధనంగా మారింది. ఏఐ యొక్క మంచి ప్రభావాలు అపారమైనవి. వైద్య రంగంలో ఏఐ క్యాన్సర్ను డాక్టర్ల కంటే ముందుగానే గుర్తించగలదు. విద్యా రంగంలో ప్రతి విద్యార్థికి వ్యక్తిగత ట్యూటర్ను అందించగలదు. వ్యవసాయంలో రైతులకు పంట గురించి సలహాలు ఇవ్వగలదు. భాషా అనువాదం, వాతావరణ అంచనా, రవాణా, ప్రతి రంగంలోనూ ఏఐ మన సామర్థ్యాన్ని పెంచుతోంది. గంటల పని ఇప్పుడు సెకన్లలో జరుగుతోంది. కానీ ప్రతి నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఏఐ అతిపెద్ద ఆందోళన ఉద్యోగాలు. ఆటోమేషన్ వల్ల చాలా ఉద్యోగాలు మాయమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాల్ సెంటర్లు, డేటా ఎంట్రీ, రవాణా, ఈ రంగాల్లో మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. కానీ చరిత్ర చెబుతోంది, ప్రతి సాంకేతిక విప్లవం కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది. సమస్య ఏమిటంటే పాత నైపుణ్యాలు సరిపోవు, మనం కొత్తవి నేర్చుకోవాలి. ఏఐ యొక్క ప్రమాదాలు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాదు. డీప్ ఫేక్స్ వల్ల నకిలీ వీడియోలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. మన వ్యక్తిగత డేటా గోప్యత ప్రమాదంలో ఉంది. ఏఐ నిర్ణయాల్లో పక్షపాతం, బాయస్ ఉండవచ్చు. మరియు అతిపెద్ద ప్రశ్న, ఏఐ మనిషి కంటే తెలివైనది అయితే దానిని ఎవరు నియంత్రిస్తారు? ఈ ప్రశ్నలకు ప్రపంచం ఇంకా సమాధానాలు వెతుకుతోంది. చివరగా, ఏఐ ఒక సాధనం మాత్రమే, కత్తి లాంటిది. దానిని మంచి కోసం వాడవచ్చు, చెడు కోసం కూడా వాడవచ్చు. దాని ప్రభావం మనం దానిని ఎలా ఉపయోగిస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు సరైన నియమాలు తీసుకురావాలి, కంపెనీలు బాధ్యతగా ప్రవర్తించాలి, మరియు మనం అందరం ఏఐని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు ఏఐతో ఉంది, కానీ ఆ భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి.